విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శివరాత్రి, మహాశివరాత్రి రాబోతుంది. మరి ఆ రోజు ప్రత్యేకత చెప్పండి, ఎలా వినియోగించుకోవాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఇదంతా, అలాగే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ముఖ్యంగా మన గోకర్ణలో? తప్పనిసరిగా మన గోకర్ణ మనందరి గోకర్ణ మన శివయ్య అంతే. మనకి మహాశివరాత్రి నాన్న ఫిబ్రవరి 15వ తారీఖు వస్తుంది. అవును గురుగారు. మాఘ బహుళ త్రయోదశి చతుర్దశి కలయిక. మనం అంతమంది చెప్పుకున్నాం మహాశివరాత్రి అనేటువంటిది ఎంత గొప్పది అనేటువంటిది మనం చెప్పుకున్నాం. మహాశివరాత్రి రోజున ఎలాంటి వాళ్ళైనా సరే తప్పనిసరిగా ఉపవాసం చేస్తారు. వెంకటేశ్వర స్వామి వారు కూడా చెప్పాను, మిరియాల పట్టు వేస్తారు. దానికి శిరోభారం పెరిగిపోతుంటే నా పేరు ఎవరు తలపట్లేదు, అంతా శివశివ శివశివ అని చెప్పి శివనామస్మరణ చేస్తున్నారు అని చెప్పి. ఓం నమ శివాయ. పంచభూతాత్మకమైనటువంటి శరీరం, పంచభూతాలతో నిండి ఉన్నటువంటి ప్రపంచం, పంచాక్షరి మంత్రం, పంచముఖ శివలింగం, అక్కడంతా ఐదుతోనే కూడుకున్నది కదా. సద్యోజాత వామదేవ తత్పురుష ఈశాన అఘోర పంచముఖాలు. ఇలాంటి శుభతరుణం మహాశివరాత్రి. ఇంతవరకు మనకి ఎవరు ఆ అదృష్టాన్ని కలుగు చేయలేదు. ఒక మాట చెప్పాలి అంటే, శివరాత్రి రోజున మామూలు మన దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళటానికి కిటకిటలాడిపోతూ ఉంటుంది. అవునా? అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నామా, చెముడు నీళ్లు పోసామా అనేటువంటి పరిస్థితి. దీంతోపాటు చాగంటి కోటేశ్వరరావు గారు గోకర్ణం గురించి, మాస శివరాత్రి గురించి, మహాశివరాత్రి కూడా కాదు, మాస శివరాత్రి గురించి మాట్లాడుతూ 4 ఒకేసారి మీ దగ్గర ఉంటే ఏంటి? 1, మీరు గోకర్ణంలో ఉండాలి. 2, మీ దగ్గర ఎదురుగా ఒక రాయి కనపడుతూ ఉండాలి. మీ దగ్గర ఒక చెంబు నీళ్లు ఉండాలి. ఒక మారేడు బిల్వం ఉండాలి. ఉంటే శివ శివ అని చెప్పి గోకర్ణంలో ఏ రాయి కనపడ్డా ఆ రాయి మీద ఆ చెంబు నీళ్లు పోసి ఒక మారేడు దళం పెట్టి ఓం నమ శివాయ అని చెప్పి బహుళ చతుర్దశి రోజున, మహాశివరాత్రి రోజున ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి జన్మ జన్మల కృతం నుంచి వస్తున్నటువంటి సకల పాపాలు కూడా పటాపంచలైపోతాయని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి ఒక మాట. అవును గురు. వారి మాట అనుకోండి, వారి ద్వారా మనకి సంకల్పం పరమేశ్వరుడు ఇచ్చారనుకోండి. గురుగారు ఆయన కూడా మహానుభావుడు, మన చాగంటి కోటేశ్వరరావు గారు. వారు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధితో ఉండాలి అంటే వారు చెప్పిన మాటల్ని కూడా ఇప్పుడు మనం చెప్తున్న మాటలు చాలా మంది అనుసరిస్తున్నారు నాన్న. మనకి పరమ పూజ్యులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటలు కూడా మనం కూడా ఆచరించడం మన బాధ్యత కాబట్టి, మన ధర్మం కాబట్టి. ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి రోజున గోకర్ణ మహాక్షేత్రంలో రావణాసురుడు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసినటువంటి ఆత్మలింగానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించడానికి ఇక్కడి నుంచి నేను వెళ్ళలేదు, మన పిల్లల్ని ఇక్కడి నుంచి పంపిస్తున్నాను. గోకర్ణంలో అంతల నుంచి చాగంటి కోటేశ్వరరావు గారు మాస శివరాత్రి అంటే మాస శివరాత్రికి అంటే మనం మహాశివరాత్రికి కదా. అమ్మో, అదృష్టం, నిజంగా అదృష్టం. మామూలు సంకల్పం కాదు. మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం స్వామి వారికి చేయించే సంకల్పం పరమేశ్వరుడు చేశాడు, మనం చేయడం కాదు నాన్న. మనం చేస్తే మనం అవ్వదు, ఆయన చేస్తే మనం ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు మనల్ని కదా. కాబట్టి ఆ రోజున అభిషేకం చేయాలి అనేటువంటి ఒక సంకల్పం జరిగింది. చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు కానివ్వండి, గురుగారి మాటలు కానివ్వండి, పరమేశ్వరుడు అనుగ్రహం కానివ్వండి, ఆయన సంకల్పం కానివ్వండి, ఇక్కడ అభిషేకం చేయడానికి మరి మాకేంటి అంటే, ఎవరైతే గోత్రనామాలతో మహాశివరాత్రి రోజున మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవాలి అనుకుంటున్నారో గోకర్ణంలో పరోక్షంగా, ప్రత్యక్షంగా మనమైతే తీసుకెళ్ళలేం. పరోక్షంగా అక్కడ ఉండేటువంటి గురుగారితో మాట్లాడాం కాబట్టి రాండి. అదన్న అదృష్టం కదా గురుగారు, కాబట్టి మా రోజున అక్కడ మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. గోత్రనామాలతో ఎవరైనా చేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ముందుగా దయచేసి ఇప్పుడు మనకి ఫిబ్రవరి 15వ తారీఖు, కనీసం ఫిబ్రవరి 14వ తారీఖుతో నమోదు చేసుకోవడం, గోత్రనామాన్ని నమోదు చేసుకోవడం ఆపేస్తాం. ఎందుకంటే 14 దాటిందంటే 15 పొద్దునే మహాశివరాత్రి, పొద్దునే వెళ్ళిపోతారు, తెల్లవారుజామున వెళ్తారు, అభిషేకం చేసుకొని వచ్చేస్తారు. అక్కడ ఉండడానికి కూడా రూమ్లు కూడా దొరకట్లేదు. ఒక రూమ్ వచ్చేసరికి 8,000 9,000 అమ్ముతుంది ఒక రోజు, నాన్ ఏసీ సింగిల్ రూమ్. కాబట్టి అంత భయానకమైన పరిస్థితిలో జనాన్ని తీసుకెళ్ళాలంటే కూడా కష్టం అవుతుంది.
కాబట్టి చాలా మంది అడుగుతారు శివరాత్రికి గోకర్ణ వెళ్తాం, మాకు దర్శనం ఇప్పిస్తారా? అసలు ఇంపాసిబుల్ అది. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం కదా గురువు. చాలా మంచి అవకాశం నాన్న. అందులో ఇక్కడ నుంచి నేను అనేది ఏంటంటే అక్కడ మారేడు దళాలు కూడా స్వామివారికి ఒక సహస్రనామం వరకు 1000 మారేడు దళాలు కూడా తీసుకుని వెళ్ళి నేను అనుకునేది అంటే 1000 మంది గోత్రనామాలు అవుతాయి. ఒక్కొక్కళ్ళ పేరుతో ఒక్కొక్క బిల్వదళం ఏకబిల్వం శివార్పణం అని చెప్పి పరమేశ్వరుడికి సమర్పించినా చాలు అనేటువంటి ఉద్దేశంతో సహస్ర బిల్వార్చన చేద్దాం అనేటువంటి ఒక ఇది. 1,00,000 బిల్వార్చన మనం చేయలేము అక్కడ ఉన్న పరిస్థితిలో. 1000 బిల్వాలు స్వామివారికి సమర్పించి అభిషేకం చేసి తప్పనిసరిగా మీకు అక్కడ ఉండేటువంటి ప్రసాదం ఏదైనా సరే తప్పనిసరిగా అందజేయడానికి, అంటే మనం పోస్ట్ ద్వారా వెళ్ళాలి అంటే కష్టం అవుతుంది. చాలా మంది వస్తారు గోత్రనామాలకి, చాలా మంది వస్తారు. అందులోకి శివరాత్రి రోజు గోకర్ణలో అంటే నిజంగా చాలా మంది వచ్చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఘోరమైనటువంటి పరమేశ్వరుడు కోసం ఘోరమైన తపస్సు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, గోకర్ణలో మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకుంటే సకల పాపాలు పటాపంచలైపోతాయి, సద్గతి కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఈ మధ్యకాలంలో చూడండి, నాకు పరమేశ్వరుడు అంటే చెప్తానన్నా, ఫస్ట్ గోకర్ణం తీసుకెళ్తున్నాడు, దాంతోపాటు రేపు మేలో మానస సరోవర్ తీసుకెళ్తున్నాడు, అవునా? ఇప్పుడు మహాశివరాత్రికి గోకర్ణంలో అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నాడు మన పిల్లలతో. మొన్న కామాఖ్య వెళ్ళొచ్చాను. అట్లానే దాంతోపాటుగా రేపు మహాశివరాత్రికి హైదరాబాద్లోనే పెద్ద కార్యక్రమం చేయబోతున్నాము. అంటే శివుడు ఎంత దగ్గరైపోతున్నాడో మనకి, నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. శివుడికి మనం దగ్గర అవుతున్నాం, అది ఎప్పుడూ ఉంటుంది. శివుడు మనకు దగ్గర అవ్వడం అనేది ఇంకా ఆనందదాయకమైనటువంటి విషయం కదా. కాబట్టి శివుడు అనుగ్రహం అందరికీ కలగాలి, అందరూ బాగుండాలి, అందరూ ఒక్కటే ఓం నమ శివాయ అనేటువంటి నామస్మరణ చేయండి. శివోహం శివోహం శివోహం. అంటే నిజంగా చాలా గొప్ప అవకాశం గురుగారు. నిజంగా గోకర్ణలో ఆ శివయ్య దగ్గర గోత్రుడు ఫస్ట్ నా పేరు ఇస్తాను, తప్పనిసరిగా ఫస్ట్ నా పేరే నమోదు. మన పిల్లల్ని పంపిస్తున్నాను కొంతమంది, అంటే 2 పంపిస్తున్నాను అన్న. 2 పంపిస్తే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కాస్త తొందరగా చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఒకళ్ళని పంపించినా కూడా కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి 2 పంపిస్తున్నాను నేను. భరద్వాజు సాయి వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు, ఇంకో 2 పంపిస్తున్నాను నేను తోడిచ్చేసి. తప్పనిసరిగా అవకాశం ఉంటే అక్కడ వీడియో తీయించుకొని పంపిస్తాను, అవకాశం ఉంటే. అంటే లోపల వీడియోలు తీనివ్వరు, బయట మహాన్యాసం చెప్పేటప్పుడైనా వీడియో తీసేసి పంపించమని చెప్తాను. అక్కడ మన గురుగారు కాబట్టి గోకర్ణలో మనకి అవకాశం అంతే కదా నాన్న. మరి ఇది నిజంగా చెప్పండి, గోకర్ణ తీసుకెళ్ళి ఏ గురువుకైనా సాధ్యమని చెప్పమనండి. అసలు ఎవరికి సాధ్యపడుతుంది, ఎవరి వల్ల కాదు, దాంట్లో అనుమానమే లేదు. అసలు అది అంటే వల్ల కాదు అనేది మన అహంకారం కాదు నాన్న. పరమేశ్వరుడు మనకు మాత్రం ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం, దివ్యానుగ్రహం అంతే. మన ద్వారా 10 మందికి ఇద్దాం, అంత మించాలి. ఆ రోజు మంచి రోజు కాబట్టి చక్కగా వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం తప్పనిసరి ముందుగానే నమోదు చేసుకుని పోతున్నాం. ఓకే గురుగారు, మంచి అవకాశం కల్పిస్తున్నారు. జయ శ్రీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.